నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లాలో ఈరోజు బైన్సా మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల నందు మాజీ జెడ్పీటీసీ భోస్లే పండిత్రావు పటేల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పాదరక్షకల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ విద్యార్థులకు పాదరక్షకులను పంపిణీ చేశారు. కంపౌండ్ వాల్ వేయాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కంపౌండ్ వాల్ తొందరగానే శాంక్షన్ చేస్తాను. నాకు ఇంతవరకు అది కూడా త్వరలోనే ఆర్డర్స్ వాళ్ళకి పంపిస్తాను తెలియజేస్తున్నాను. ఓల్డ్ వెల్డింగ్ డిస్మెంటల్ కోసం R&D డిపార్ట్మెంట్ పంపించి త్వరలోనే డిస్మెంటల్ చేపిస్తాను. ఫర్నిచర్ గురించి సార్ నేను కూడా కలెక్టర్ మేడం మీద చాలా ఫర్నిచర్ పడి ఉంది. మన పడిన గవర్నమెంట్ స్కూల్లో చిన్న పల్లెలలో పిల్లగాళ్ళు లేపిస్తారంటే పడుకోబడి వాళ్ళ పిల్లగాళ్ళు లేస్తారు. వాళ్ళకు మనోధైర్యం కలగాలి. వాళ్ళు మంచి మన ఎడ్యుకేషన్ చేయాలని ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ సంవత్సరం చాలా దృష్టి పెడుతుంది. అన్ని విధాలుగా స్కూల్ డ్రెసెస్ అనుకోండి, స్కూల్ ఓపెన్ కాకుండా ముందు పుస్తకాలు అనుకోండి, ఓపెన్ కాకుండా ముందు పల్లెటూళ్ళ పిల్లగాళ్ళు ఎవరు కూడా ప్రైవేట్ స్కూల్స్లో పోవద్దు. వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్స్లో చదవాలి. ఎందుకంటే ఒక టీచర్ పదవి పొందాలంటే టెట్ పాస్ కావాలా, డిఎడ్ బిఎడ్ కావాలా, దాని తర్వాత డిఎస్సీల సెలెక్షన్స్ కావాలా. డిఎస్సీల సెలెక్షన్స్ అయిన తర్వాత ఉపాధ్యాయ గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేస్తుంది. అటువంటి మంచి ఉపాధ్యాయులు ఉన్న ప్రతి స్కూల్లో మంచి బోధన ఇస్తున్నా కానీ కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో కేర్లెస్ ఉన్నా కూడా, అక్కడ సౌకర్యం లేకుండా కూడా కొన్ని పేరెంట్స్ అక్కడ పంపిస్తున్నారు. అది పూర్తిగా నేను అబ్జెక్షన్ చేస్తున్నాను. దానికి నేను సహకరిస్తాను. ఎందుకంటే గవర్నమెంట్ అన్ని విధాలుగా సువిధ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లో చదువు నేరాలా, టీచర్స్ కూడా అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు పండిత్ పటేల్ దాతాగా సాక్షులు ఇవ్వటంటే ఆయన చాలా మంచి ఉద్దేశంతో వర్షాకాలంలో ఇక్కడ రావడానికి ఇబ్బంది అవుతుంది, చెప్పులు ఉన్నాయి. దానికోసం ఆయన ఏదైతే చూపిస్తున్నారో వాళ్ళకు మా పాఠశాల తరఫున అనుకోండి, ఉపాధ్యాయుల తరఫున అనుకోండి, వాళ్ళకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి వస్తే అన్ని విధాలుగా మన నియోజకవర్గం అభివృద్ధి చేస్తుంది. నియోజకవర్గం అభివృద్ధి చేస్తుంది. రేపు కాబోయే మీ పిల్లలను ఉద్దేశం భవిష్యత్తు కోసం మంచి చదువు నేర్చి నాయన మాకు మన ఐశ్వర్యం ఇస్తారు. అదేవిధంగా నేను ఒకటే ఉపాధ్యాయులకు ఎక్కడ కూడా చెప్తున్నాను, చదువు అయితే ముఖ్యం. చదువుతో పాటు సంస్కృతి నేర్చడం మన దేశ సంస్కృతి, భారతదేశంలో ఉన్న మన సంస్కృతి సంస్కారం ఏదైతే ఉంది అది కూడా నేర్పాలని కోరుకుంటూ మరొకసారి పండిత్ పటేల్ నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. విద్యావకాశాలు ఇస్తూ ఎందరికో ఉద్యోగాలు వచ్చినాయి. అలాంటి నాయకుడి మధ్య మనం ఈరోజు ఈ శుభం పని చేసుకుంటున్నామంటే మన అదృష్టం. కావాలని మేము ఈ ప్రోగ్రాం చేయలేదు. ఎందుకోసం అంటే మేము ప్రోగ్రాం ఎందుకోసం అంటే చేస్తున్నామంటే ఇంకా దాతలు ముందుకు రావాలా, గవర్నమెంట్ స్కూళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చేస్తున్నాం తప్ప మాకు దురుద్దేశం ఏం లేదు. ఇది మంచి కార్యక్రమం. అందరు దాతలు కొత్త తమలో సంపాదించిన కొంతైనా సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. దీని వెనుక ఎలాంటి రాజకీయ కోణాలు లేవు. మేము చెప్తున్నాం ఒకటే, మీరందరినీ మాజీ ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఎవరైనా దాతలు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తే తన వంతు అంటే ఎమ్మెల్యే గారు ఒక్కరు మార్పు చేస్తే రాదు, మనం అందరం సహకరించాలి ఆ మార్పుకు.
ఇప్పటి నుంచి మార్పు తిమ్మాపూర్ నుంచి స్టార్ట్ అయింది. ముదోల్ తాలూకాలో మొత్తం మార్పు జరుగుతుంది నేను ఆశిస్తున్నా. అదేవిధంగా మన వైద్యం ఇకపై మన తెలంగాణలోనే మన ముదోల్ తాలూకా ప్రథమ స్థానంలో రావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన హెడ్ మాస్టర్ గారికి, రాజు గారికి, అదేవిధంగా ఉపాధ్యాయులకు, తిమ్మాపూర్ గ్రామస్తులందరికీ రుణపడి ఉంటారు. చేస్తున్న కృషిలో తమ వంతు సాయంగా, వృద్ధభక్తి సాయంగా నా వంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు తన మాటల్లో విద్యా వైద్యం ఎప్పుడు చెప్తుంటారు. చెప్తున్నప్పుడు నాకు అనిపించింది మనం కొంత సాయం చేయాలని. మన లాంటి వాళ్ళు దాతలు ముందుకొస్తే ప్రతి స్కూల్, గవర్నమెంట్ స్కూల్ కాకుండా కార్పొరేట్ స్కూల్ విధంగా అయ్యే విధంగా అందరు దాతలు ముందుకొస్తే ఈ పిల్లలకు మంచి చదువు. ఆ ఉద్దేశంతో మన ఎమ్మెల్యే తాత గారి అడుగుజాడల్లో నేను చిన్న వృద్ధభక్తి సాయం చేయాలని నిర్ణయించాను. ఆ సాయానికి తిమ్మాపూర్ గ్రామం ఎంచుకోవడం అంటే దీని వెనుక మా దుబాయ్ సీను అన్న, నేను అన్న మీ పేరు చెప్పిన ఇక్కడ మీరు డొనేషన్ చేయాలి, ఏం డొనేషన్ చేయాలని సీను అడిగితే కాదు నాకు మా పిల్లలు 90 మంది స్కూల్ షూస్ కొనియాలని వారు చెప్పడం జరిగింది. వెంటనే మళ్ళీ హెడ్ మాస్టర్ గారు ఆ సైజులు నాకు పెట్టడం జరిగింది. వెంటనే నేను అనుకున్నా ఇది మంచి కార్యక్రమం, మనం ఎందుకు రావాలనే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యే గారు చేస్తున్న కృషిలో చిన్న వంతు సాయంగా, నా చిన్న వృద్ధభక్తి సాయంగా నేను చేశాను. కాబట్టి మీ తిమ్మాపూర్ గ్రామస్తులందరికీ ఎప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మేము ముందుంటాం. అదేవిధంగా ఇక్కడ 10th వరకు ఉన్నది అంటున్నాను కాబట్టి వాళ్ళకి, హై స్కూల్ వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే 10th లో 500 మీద మార్కులు వచ్చిన విద్యార్థులకు నా యొక్క ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా చిన్న బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ దానిని మంచిగా జరుగుతుంది. హై స్కూల్ వాళ్ళు ఈ భాగస్వామ్యం, విద్యలో భాగస్వామ్యం కావాలని నేను కోరుచున్నాను. అదేవిధంగా ఈ బైన్సా మండల్లో తిమ్మాపూర్ సార్ చాలా పెద్ద స్కూల్. ఈరోజు మీ తిమ్మాపూర్ గ్రామానికి మాజీ సర్పంచ్ గారు చెప్పారు 91 నుంచి మళ్ళా వచ్చిందంటే మన రామరావు పటేల్ గారు వచ్చారు. ఇక్కడ ఆయన అంశ